ఒక ఊరిలో ఒక రైతు కలడు. ఆ రైతుకి 2 ఆవులు కలవు. ఆ 2 ఆవుల నుంచి వచ్చిన పేడనేది ఒక దగ్గర చేర్చడానికి పెద్ద గొయ్యి తీస్తాడు. గొయ్యి నిండా పేడ చేరుస్తాడు. కొన్ని దినాలకు ఆ పేడలో నుంచి కొన్ని తోటకూర మొక్కలాంట పుడతాయి. అవి చాలా సౌందర్యంగా కనబడతాయి. కానీ ఒక దినాన్ని దారిన వెళ్తున్న బాటసారి ఆ మొక్కలు చూసి ఆశపడి లోపలికెళ్ళాడు. తీయడానికి వెళ్ళినప్పటికి లోపల ఇరుక్కుపోయాడు. బయటికి రాలేకపోయాడు. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఎవరైనా సరే వేశ్య దగ్గరికి గాని, పరస్త్రీ దగ్గరికి గాని వెళ్తే వలలో వల కిందనుంటది గానీ పక్షులకు కనబడదు. పక్షి సిక్కున్నట్లుగా మనిషి కూడా సిక్కుపడుతూ ఉంటాడు. నీ ప్రాణం పోయినంత వరకు కూడా చీర్చుకుంటూ ఉంటుంది. అంబులు పొద వరకు కూడా చేర్చబడుతుంటావు. పరస్త్రీకును వేశ్యకును దూరంగా ఉంటే మంచిది. లేకపోతే సిక్కిన వారు అనేక మంది వ్యాధుల పాలై మరణించున్నారు. అట్టివాడవు నీవు కాకుండా ఉండాలంటే నీ సొంత కుండలో ఉబుకుని నీరు తాగుము. నీ సొంత భార్యతో సుఖించము, సంతోషించము. పెళ్ళి కాని వాళ్ళైతే పెళ్ళైనంత వరకు కూడా ఓపిక పెట్టి పెళ్లి చేసుకొని భార్యతో సుఖించండి. అనేకమైన వ్యాధులు తెచ్చుకొని బాధల పాలు కాకుండా సుఖముగా ఉండాలని ఆశిస్తున్నాను.